మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి. గ్రామంలో నిరుపేదలు వారసులు లేని వారు, ఇతర ప్రాంతాల్లో వారసులు ఉండి గ్రామంలో నివాసం ఉంటూ కనీసం భోజనం తయారు చేసుకోలేని వారికి అండగా నిలుస్తున్నారు. గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులకు తన ఇంట్లో భోజనం తయారు చేసి ప్రతి పూట వారికి అందజేస్తున్నారు. నిరుపేదల ఆకలితో ఉండొద్దనే సంకల్పంతో తాను మీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నానని, నిరుపేదలకు ఆకలి తీరుస్తున్నానని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేశారు. అష్టైశ్వర్యాలకు సంబంధం లేదు. ఎవరైతే వండుకోలేని, ఓపుకలేని, వంటకోలేక చేతలేదు వాళ్ళందరికీ కూడా నా జీవిత ప్రతిష్టం ఎప్పుడైతే 30 మందికి ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తాను. ఈ కార్యక్రమంలో నాకు తోడ్పడుతున్నటువంటి మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, మా తమ్ముడు అమరేందర్ రెడ్డి గారు, అలాగే నా కుటుంబ సభ్యులు, నా తోటి మిత్రులు, గ్రామస్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భగవంతుడు ఆర్థికంగా ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో మానేపల్లికి గ్రామానికి కాకుండా మండలి మొత్తం కూడా విస్తరింపజేస్తా అని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడూ ఇదే విధంగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నరేందర్ రెడ్డి ఇస్తున్నాడు సంవత్సరం ఆయే అన్నము, పొద్దున సాయంత్రం తెచ్చిస్తుండు సారు. నరేంద్ర పటేల్ పెడుతున్నాడు, కడుపు నిండా తింటున్నాము, పొద్దుమీకు పెడుతుండు, పొద్దుగాల పెడుతుండు, మా కొడుకులు కూడా పెడతలేరు. వాయిననే దేవుడు అనుకున్నాలే, వాయినే కొడుకు అనుకుంటున్నాం.